విశాఖ జిల్లా భీమిలి దాకమర్రి వద్ద ఎవరు సంచారం లేని ప్రదేశంలో అయితే వెంకటలక్ష్మి అయితే అనుమానాస్పదంగా మృతి చెందడం అయితే జరిగింది. అయితే ఇద్దరు పిల్లలు అనాథలు అయిపోయారు. ఇద్దరు పిల్లల్ని చాలా తన భుజాల మీద పెంచుకొచ్చింది. అలాంటి ఇప్పుడు ఉన్న పొలంగా దాన్ని చంపేయడంతో పిల్లలు ఇద్దరు అనాథలు అయిపోయారని చెప్పి వాళ్ళు తోడుకోవడం అయితే మనతో పాటు ఉన్నారు. అమ్మా చెప్పండి, ఏం చెప్తారు? ఏంటి పిల్లల్ని చిన్నప్పటి నుంచి పెంచుకొచ్చిందండి. కానీ ఇంత వెంకటలక్ష్మి మా మరిది 10 సంవత్సరాలు అయ్యాడు చచ్చిపోయి. అప్పటి నుంచి చిన్నపిల్లలు అప్పుడు చచ్చిపోయిన కాంచి దాని భుజాల మీద రెక్కలయ్యి పిల్లలు పెంచుకొచ్చింది. మరి ఆ పిల్లలకి ఇప్పుడు ఏదో ఆస్కారం చూపించండి. పిల్లలు ఇద్దరు అనాథలు అయిపోయారు. మా ఎవరైతే అలా చేశారో వాళ్ళ మీద కఠినంగా తీసుకోవాలండి. కఠినంగా శిక్షలు వేయాలి వాళ్ళకి. అది ఎంత నరకం అనిపించింది అంతకు రెట్టింపు నరకం అనిపించాలండి అవతల కూడా. ఎప్పుడు తెలిసింది మీకు? మీ తోడుకోళ్ళు ఆఖరిసారిగా మీతో ఎప్పుడు మాట్లాడింది? మేము పెళ్ళికి వెళ్ళాము, అప్పుడే తెలుసు. ఆ రోజే మేము లాస్ట్ సారి మాకు అంటే కిందటి నెల 2వ తారీఖు మ్యారేజ్కి వెళ్ళాము. మ్యారేజ్కి మాతో పాటు వచ్చింది, సరదాగా ఉంది, మాతో బాగానే ఉంది. మాకు తెల్లవారు 7 గంటలకి కబురు వచ్చింది. సార్ వెంకటలక్ష్మి అనే ఆవిడే మాకు బంధువు అవుతుంది సార్. అయితే తను మంచిగా పిల్లలు అంటే అలా ఆయన 10 years బ్యాక్ చనిపోయాడు. అప్పటి నుంచి కూడా పిల్లలు బాధ్యతగా పెంచి చుట్టుపక్కల అందరి తర్వాత మంచిగా అనిపించుకొని చంద్రదగ్గర మంచి పేరు తెచ్చుకుంది. వీళ్ళు ఒకటి అంటే ఏ పని చేసినా కూడా పిల్లల కోసం అన్నట్టు బతికి ఎంతవరకు జరిగింది. కాకపోతే ఏ కారణాలు ఏమైంది మాకు పూర్తిగా అవగాహన లేదండి, ఎందుకంటే మేము చాలా దూరంలో ఉంటాము. అయితే ఈలోపు ఏమైందంటే మాకు ఈ తన బంధువుల ద్వారా అలాగే పేపర్ అదే మీ ఎన్టీవీ ద్వారా వచ్చిన న్యూస్ చూసినట్టునే ఏంటి విషయం అంటే ఎవరైనా మాకు సస్పెక్టెడ్గా అనిపించింది. మీడియాలో వచ్చింది, మీ ఎన్టీవీ మీడియాలో వచ్చింది సార్. అప్పుడే నేను చూసాను నిజం చెప్పాలంటే. అయితే ఈ విషయాన్ని ఏమో వచ్చి అయిన తర్వాత తనకి ఏమైనా ఈ జరిగిన విషయం అంతా కూడా దారుణం, ఏదైతే జరిగిన బాధాకరమైన విషయంగా పిల్లలు కొంచెం అనాథలు అయిపోయారు కాబట్టి వాళ్ళకి ఏమైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా సహాయ సహకారం చేస్తుంటే. అనుమానాస్పదం అనుమానం ఏమైనా ఉందా? ఉన్న పొలంగా ఎందుకు శవమే అంత ఘోరంగా చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అసలు? ఆ విషయం అనేది మనకు కొంచెం దూరం బంధువులు ఉంటాం సార్. ఆ దూర బంధువుల వల్ల మాకు పూర్తి వివరాలు అయితే నాకు తెలియదు. కాకపోతే ఆ చేసే విధానం చూస్తుంటే చాలా దారుణంగా హింసించి చంపబడింది అనేది అర్థమవుతుంది ఆధారాలు బట్టి. ఈ విషయంలో మాత్రం కొంచెం ప్రభుత్వం చాలా ఎక్కువగా ఇంట్రాగేషన్ చేసి నిజమైన నేరస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బయటకు తీసుకొచ్చి కొంచెం శిక్షించి ఎటువంటి విషయాన్ని ఇంకెవరికి వేరే మహిళలకు కానీ ఇంకా ఆడపిల్లకి కానీ జరగకుండా ఉండి చేస్తారని అనుకుంటున్నాం. ఈ గవర్నమెంట్ మాకు పూర్తి నమ్మకం ఉంది కాబట్టి ఏమైనా కొంచెం అన్ని విధాలుగా చేసి పిల్లలకు కూడా సహాయం చేసి ఉంటే బాగుంటుందని మా యొక్క మనవి అండి. ఇది ఎవరైతే మృతురాలు వెంకటలక్ష్మి ఉన్నారో వెంకటలక్ష్మి బంధువులు అయితే తెలియజేస్తున్నారు. ప్రధానంగా అందరితోనే చాలా సరదాగా ఉండేది. అలాగే భర్త చనిపోయిన పిల్లల్ని ఇద్దరిని తన భుజాల మీద వేసుకొని చదివిస్తూ ఇప్పటి వరకు వచ్చారు. అలాంటిది వెంకటలక్ష్మి ఎంత దారుణంగా కిరాతకంగా చంపడం అవసరం ఎవరికి వచ్చిందో మాకు అదైతే తెలియదు. నిజంగా ఎవరైతే ఈ తప్పిదం చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి, పోలీసులు పట్టుకుని కఠినంగా శిక్షించాలి, ప్రభుత్వం వీళ్ళకి ఆధారం చూపించాలని చెప్పి వీళ్ళు ప్రభుత్వాన్ని అయితే వేడుకుంటున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ, విశాఖ కేజీహెచ్ ఆసుపత్రి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.